టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. కోట భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కోట కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. కోట శ్రీనివాసరావు సినీ పరిశ్రమకు చేసిన సేవలు కొనియాడుతున్నారు. ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తూ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారని, ఇలాంటి నటుడు టాలీవుడ్లో మరెవరూ లేరని చెబుతూ భావోద్వేగం చెందుతున్నారు. టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. కోట భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కోట కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. కోట శ్రీనివాసరావు సినీ పరిశ్రమకు చేసిన సేవలు కొనియాడుతున్నారు. ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తూ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారని, ఇలాంటి నటుడు టాలీవుడ్లో మరెవరూ లేరని చెబుతూ భావోద్వేగమవుతున్నారు. కోట శ్రీనివాసరావు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రొడ్యూసర్ తుమ్మారెడ్డి భరద్వాజ. కోట తనకు ఆప్తమిత్రుడు అంటూ గుర్తు చేసుకున్నారు. వారి ఎదురింటిలోనే ఉండేవారినన్నారు. తన సినిమాలు చాలా చేశారని, కోట సినిమాలంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి, సినిమా కోసమే బతికారని కొనియాడారు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే గొప్ప నటుడని పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ప్రముఖ నిర్మాత తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు నటించినటువంటి చాలా సినిమాలు కూడా ఆయన నిర్మాతగా నిర్మించారు. ఆయనతో పాటు ప్రత్యేక అనుబంధం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఒకసారి మాట్లాడదాం. హలో అండి. కోట శ్రీనివాసరావు గారు నాకు చాలా మిత్రుడు. ఎదురింట్లో నేను ఆఫీస్ ఉండేది నాకు. సో నా సినిమాలు కూడా చాలా సినిమాలు చేశారు ఆయన సంపూర్ణ నటుడు. సినిమా అంటే ప్యాషన్ ఉన్న మనిషి. సినిమా కోసమే బతికాడు ఆయన. సినిమాలో ఏదైనా వేషం ఉంటే ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ చేసేవాడు. సో అలాంటి నటుడు మన మధ్య లేకపోవటం, అందులో నాకు పర్సనల్గా చాలా మంచి మిత్రుడు లేకపోవడం చాలా బాధాకరంగా. మీరు నిర్మించినటువంటి సినిమాల్లో కూడా ఆయనకి ఇచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ని మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంప్రవైజ్ చేసుకునేవారని కూడా తెలుస్తోంది సార్. అవును, అన్ని క్యారెక్టర్స్ ఆయన ఇంప్రవైజ్ చేసి. నాకు అలజడిలో ఉంటుంది. అలజడిలో ప్లీజ్ అనే ఒక పదం ఉంటుంది. ఆయనే పెట్టాడు దాంట్లో డైలాగ్ పెట్టి. ఆ సినిమా అంతా ఒక 400-500 సార్లు ప్లీజ్ అంటాడు. రకరకాలుగా అంటాడు. ఒక ప్లీజ్ ఉండదు. ఒక ప్లీజ్కి సంబంధం ఉండదు. అట్లా ప్రతి దాంట్లో ఇంప్రవైజేషన్ ఉండేది. స్వర్ణకలో చేశాడు, దానికి ఒక రకమైన చీఫ్ క్యారెక్టర్. అట్లాగే పచ్చని సంసారంలో చేశాడు, ఊర్మిళలో చేశాడు. సో లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్కి ఆయన గెటప్ని గురించి, డైలాగ్ని గురించి అన్నీ బాగా చేసేవాడు. సో కోట శ్రీనివాసరావు గారు చేసినటువంటి ప్రతి క్యారెక్టర్కి, ప్రతి డైలాగ్కి కూడా వెంటనే ఒక వేరియేషన్స్ని కూడా చూపించేవారు అంటూ తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు చెప్తా ఉన్నారు. ఆయన నిర్మించినటువంటి సినిమాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ కూడా ఇటు కోట శ్రీనివాసరావు గారు కూడా చేశారు. అంటే ఒక్క డైలాగ్ని, ఒకే ఒక్క పదాన్ని కొన్ని వందల వేరియేషన్స్లో కూడా చెప్పగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఒక యాక్టర్ అంటే అది కోట శ్రీనివాసరావు గారు అంటూ కూడా తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, కోట శ్రీనివాసరావు గారి ఇంటి వద్ద నుండి. తన నటనతో యావత్ తెలుగు ప్రేక్షకుల మనసులో తిరుగులేని స్థానం సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు. నవరసాలు అలవోకగా పలికించగల దిట్ట ఆయన. అలాంటి నటుడి జీవితంలో అంతులేని విషాదాలు ఎన్నో. అవి కూడా అలాంటివి కావు. అందుకే తాను ఆ విషాద ఘటనలు ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతుంటారు కోట శ్రీనివాసరావు.
2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోట కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణించారు. ఇది ఆయనకు అతిపెద్ద దెబ్బ. తనకు తలకొరివి పెట్టాల్సిన కుమారుడికి తానే అంత్యక్రియలు చేయాల్సి రావడం కోట శ్రీనివాసరావును వ్యక్తిగతంగా బాగా కుంగదీసింది. ఇదే విషయంపై పలు సందర్భాల్లో తన బాధ వ్యక్తం చేసేవారు కోట శ్రీనివాసరావు. కేవలం ఇదే కాదు, కోట రెండో కూతురుకు ఇబ్బందులు తప్పలేదు. ఎంకాం చదువుతున్న ఆమె విజయవాడలో రిక్షా ఎక్కి ప్రయాణం చేస్తున్న వేళ ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తన కూతురు కాలు కోల్పోయిన ప్రాణాలతో బయటపడిందని చెప్తుంటారు కోట. వీటిని మించిన మరో బాధ కోటను దశాబ్దాల పాటు కుంగదీసింది. కోట శ్రీనివాసరావుకు 1968లో రుక్మిణితో వివాహమైంది. అయితే 1973లో డెలివరీ సమయంలో రుక్మిణి తల్లి చనిపోయారు. దీంతో ఆమె షాక్కు గురయ్యారు. ఆ క్రమంలోనే సైకియాట్రిక్ పేషెంట్గా మారిపోయారు రుక్మిణి. సుమారు 30 ఏళ్ల పాటు తనను కనీసం గుర్తుపట్టలేని పరిస్థితిలో తన భార్య రుక్మిణి ఉన్నారని గతంలో చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు. ఇలా 1, 2 కాదు, వ్యక్తిగతంగా ఓవైపు ఎంతో బాధను మనసులో దాచుకున్న అభావాలని ఎక్కడా కనిపించకుండా నటించి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు మృతి చెందడం జరిగింది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవాళ కాలం చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ కోట శ్రీనివాసరావు ఇంటి దగ్గర నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ తాజా పరిణామాలను అందిస్తారు. విజయ్ చెప్పండి. ప్రస్తుతం మనము కోట శ్రీనివాసరావు వారి ఇంటి వద్ద అయితే ఉన్నాము. ఆయన గత 4 దశాబ్దాలుగా వేసినటువంటి వైవిధ్యమైనటువంటి పాత్రలు, ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సుమారుగా 9 నంది అవార్డులు, అలాగే పద్మశ్రీ అవార్డు కూడా ఆయన కైవసం అయితే చేసుకున్నారు. విలక్షణమైనటువంటి ఆయన నటనా శైలితో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా కూడా కోట శ్రీనివాసరావు నిలిచిపోయారు. 1 కాదు 2 కాదు, సుమారుగా 750 సినిమాలకు పైగా కూడా కోట శ్రీనివాసరావు నటించారు. ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక విలక్షణమైనటువంటి పాత్రలకు సంబంధించి ఆయన చేసినటువంటి యాక్టింగ్, ఆయన చేసినటువంటి నటన తెలుగు చలనచిత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా కూడా నిలిచిపోతుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి విలన్ రోల్స్లో ఆయన పండించేటువంటి కామెడీ ఏదైతే ఉందో, ఆయన చేసినటువంటి కామెడీకి కానీ, విలక్షణమైనటువంటి విలన్ రోల్స్కి కానీ, అలాగే తండ్రి పాత్రలకి కానీ అన్నీ అంతా ఇంత కాదు, ప్రజా ఆదరణ పొందినటువంటి అన్ని రోల్సే ఇవి. అయితే ఆయన ప్రజాదరణ పొందినటువంటి కొన్ని డైలాగ్స్ కూడా ఇప్పటికీ మన ఈ జనరేషన్ కూడా వాడుతూ ఉంటారు. అంటే ఈ సినిమాలలో ఆయన తరచుగా వాడేటువంటి డైలాగ్స్ని కూడా మీమ్స్ రూపంలోనూ అలాగే వీడియోల రూపంలోనూ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈడెవడ్రా బాబు, అలాగే నాకేంటి, అలాగే మరదేవేనమ్మ నా స్పెషలు, ఇలాంటి అన్ని, అంటే మర్యాదేనమ్మ నా స్పెషలు, అలాగే అయ్యా నరకాసుర అంటే అన్న అది ఇలాంటి కొన్ని డైలాగ్స్ అన్నీ కూడా ఆయనకి పెద్ద ఎత్తున పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆహనా పెళ్ళంట అనేటువంటి సినిమాలో ప్రసాద్ ఏదైతే మనకు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటించినటువంటి ఆ సినిమాలో ఆ హీరోయిన్ తండ్రిగా పాత్ర పోషించారు. ఒక పిసినారి తండ్రి ఎలా ఉంటాడు అనే దాని గురించి ఆయన చూపించినట్టుగా ఎవరు కూడా చూపించలేకపోవచ్చు అనేంతగా కూడా ఆయన నటించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మనకు. అలాగే గతంలో ఆయన చేసినటువంటి రాజకీయ సేవల్ని కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా గుర్తించింది. బీజేపీ తరఫున పోటీ చేసి ఒక టర్మ్ ఎమ్మెల్యేగా కూడా గెలిచి ప్రజలకు సేవలు అందించారు. అలాగే ఆయన పుత్రశోకంతో కొద్ది రోజులు బాధపడినప్పటికీ కూడా 2010లో తన కుమారుడిని ఒక బైక్ యాక్సిడెంట్లో కోల్పోవడం జరిగింది. అలాగే ఎప్పుడైతే ఆయన భార్య రుక్మిణి గారు
తల్లి చనిపోయిన తర్వాత ఒక్కసారిగా మానసిక వేదనకు కూడా గురైపోయి ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొన్ని సంవత్సరాల వరకు కూడా కోట శ్రీనివాసరావు గారిని వాళ్ళ ఆవిడ అసలు గుర్తుపట్టలేనంతగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశారు. అంటే ఒక జీవితం, ఆయన జీవితం అనేది మొత్తం ఇప్పుడున్నటువంటి యావత్ సినిమా ప్రపంచానికి ఒక ఆదర్శంగా కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే అన్ని కష్టాలను, అన్ని ఆటుపోట్లను కోట శ్రీనివాసరావు అధిగమించి ఎలా ముందుకు వచ్చాడు అనే దాని గురించి కూడా తెలుసుకుంటే ఒక్కొక్కరి కళ్ళలో నీళ్లు కూడా ఆగవు అంటూ అటు సినీ ప్రేమికులు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ విజయ్.